తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిధిలో గోదావరి నదీ తీర ప్రాంతాలు హౌసింగ్, బోటింగ్, కడియం నర్సరీ ఆధారిత పర్యాటక అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదత ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులతో పాటు బోట్ వెండర్స్, హౌస్ బోటింగ్ ఆపరేటర్లు, ఎకో స్పోర్ట్స్ నిర్వాహకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని రాబోయే 3 నెలల్లో పర్యాటకులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హౌసింగ్, బోటింగు, జలక్రీడల కార్యకలాపాలకు సంబంధించిన బోట్ డ్రైవర్లకు నైపుణ్య శిక్షణ, ధృవీకరణ లైసెన్సింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను జిల్లా యంత్రాంగం తరపున సమన్వయంతో పూర్తి చేస్తామని వెల్లడించారు. పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక వనరులను తప్పనిసరిగా వినియోగంలోకి తీసుకురావాలని, అనుమతుల కోసం కాలయాపన చేయకుండా పనులు క్షేత్రస్థాయిలో ముందుకు సాగాలని కలెక్టర్ ఆదేశించారు. హౌస్ బోట్స్ తయారు చేసే మరింత మంది తయారీదారులను గుర్తించి వారి ద్వారా నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతంలో సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, మెరుగైన సేవలు అందించగలిగితే ప్రభుత్వం తరపున పర్యాటక ప్రచార కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో ముందుంటామని స్పష్టం చేశారు. కడియం నర్సరీ ప్రాంతాల్లో చేపడుతున్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనుల్లో భాగంగా డ్రైనేజీల ద్వారా చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులు, టూరిజం శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి తగిన సాంకేతిక చర్యలు వెంటనే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.